ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారండి? మీరందరూ బాగుండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అనుదినం తప్పక ప్రార్థన చేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఆది కాండము 22వ అధ్యాయము మనం గమనించినట్లయితే, ఈ యొక్క 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంను పరిశోధించడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క 22వ అధ్యాయం అంతట్లో మనం చూసినట్లయితే, అబ్రహాముకు పుట్టిన ఏకైక కుమారుణ్ణి దేవుడు బలిగా ఇవ్వమని అడుగుతాడు. అయితే బలిగా ఇవ్వమని అడిగినప్పుడు అబ్రహాము ఏమీ సంకోచం లేకుండా ఇస్సాకును తీసుకొని బలికి సిద్ధపరిచేటివన్నీ సిద్ధపరచుకొని ఇస్సాకును తీసుకొని బలి ఇవ్వడానికి వస్తూ ఉంటాడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము తన జీవితంలో దేవుణ్ణి సంతానం కొరకు అడగడం మనం గమనిస్తూ ఉంటాం. ఈ సంతానం విషయంలో వృద్ధాప్యం వరకు ఎదురు చూడడం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో అబ్రహాం యొక్క భార్య సారాయి తనకు సంతానం కలగదని అగరును తనకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అగరు ద్వారా ఇస్మాయిలు పుట్టడం జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చే వరకు మధ్యలో ఆగలేదు. అయితే చివరికి దేవుడు తనకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఇస్సాకును ఇస్తే మరలా ఇచ్చిన ఇస్సాకును బలి ఇవ్వమనడం అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ అబ్రహాం యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, అబ్రహాము ఏం ఆలోచించాడు అని మనం గమనించినట్లయితే ఏం ఆలోచించి ఉంటాడు? మనమైతే దేవుడు మనకు ఇంతకాలము ఆగి మరలా దేవుడు ఏమంటా ఉన్నాడు అన్న ఆలోచనలో మనం పడిపోతూ ఉంటాం. ఇవాళ వద్దా అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ అబ్రహాం మాత్రం తన ఇంట్లో చెప్పాడో చెప్పలేదో తెలియదు, కానీ ఇస్సాకును బలివ్వడానికి తీసుకొని వెళ్తూ ఉంటాం. బలివ్వడానికి తీసుకొని వెళ్ళేటప్పుడు అక్కడ గొర్రెల కాపర్లతో, అంటే గొర్రెల కాపర్లు కాదు, తన తోటి పరివారంతో చెప్తా ఉంటాడు, మేము బలి అర్పించి మరలా తిరిగి వచ్చేంత వరకు మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి తీసుకొని వెళ్తాడు. అక్కడ మనం గమనించినట్లయితే ఇస్సాకు అడుగుతూ ఉంటాడు 7వ వచనంలో, దహన బలికి కట్టెలు నిప్పులు ఉన్నవి కానీ గొర్రెపిల్ల ఏది అని అడగగా 8వ వచనంలో దేవుడే చూసుకుంటాడు అని అబ్రహాం చెప్తాడు. ఇస్సాకు అడిగినాడు తన తండ్రిని, నాయన, మనం దేవునికి బలి ఇవ్వడానికి వెళ్తా ఉన్నాం, గొర్రెపిల్ల ఏది? నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, కానీ గొర్రెపిల్ల ఏదంటే గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడని అబ్రహాం చెప్తాడు. ప్రియులారా, అక్కడికి వెళ్ళిన ఆ సందర్భంలో ఇస్సాకును అక్కడ దహన బలికి సిద్ధం చేసి ఆ కట్టెలపైన పండుకోబెట్టి కత్తి ఎత్తి అతన్ని చంపబోయే ఆ యొక్క సమయంలో దేవుడే ఆపుతాడు. ప్రియులారా, మన దైనందిన జీవితాలలో కూడా మనం ఎన్నో ఇబ్బందులలో, ఎన్నో ఇరుకులలో, ఎన్నో అవసరతలలో మనం ఉంటాం. అయితే మొట్టమొదటిగా మనం మానవులం కాబట్టి మనుషుల యొక్క అవసరతను, మనుషుల యొక్క సహాయాన్ని మనము కోరుతూ ఉంటాము. కానీ
దేవుని వైపు మనము త్వరగా దేవుని వైపు త్వరగా మనం తిరగము. అబ్రహాం మాత్రం దేవుడు చూసుకుంటాడు అన్న విశ్వాసముతో ముందుకు కదిలినాడు. కానీ ఈనాటి క్రైస్తవ జీవితంలో ఇలాంటి విశ్వాసం ఎక్కడ కనిపించదు. ఎందుకంటే లోకము మొట్టమొదట దేవుని కంటే ఎక్కువగా మానవుని యొక్క సహాయాన్ని కోరుతూ ఉంటాడు. మానవుని యొక్క సహాయాన్ని, మానవుని మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. దేవుడు సహాయం చేస్తాడు అని అంటాడు, కానీ మనుషుని ద్వారా దేవుడు సహాయం చేస్తాడని మానవుని మీద ఆధారపడుతూ ఉంటాడు. ప్రియులారా, మరి కీర్తనకారుడు అంటూ ఉంటాడు 121వ అధ్యాయంలో, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, సహాయం నాకు ఎక్కడి నుండి వచ్చింది? యెహోవా వలనే నాకు సహాయం కలుగును, భూమి ఆకాశములు సృజించిన దేవుని వలనే నాకు సహాయం కలుగునని కీర్తనకారుడు అంటూ ఉంటాడు. అవును, కొండల తట్టు మనం చూచినట్లయితే, పర్వతముల తట్టు మనం చూచినట్లయితే, మనుషుల తట్టు మనం చూచినట్లయితే సహాయం మనకు దొరకదు. దేవుని వలనే మనకు సహాయం దొరుకుతూ ఉంటుంది. ప్రియులారా, మరి ఈ దినాల్లో క్రైస్తవులు ఎలాగున్నారంటే, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉన్న మార్తలాగా ఉన్నారు. లాజరు మరి రోగి అయి చనిపోయినప్పుడు ఆ విషయం తెలుసుకొని యేసు ప్రభుల వారు మార్త దగ్గరికి వచ్చినప్పుడు మార్త ఏమంటా ఉంటుందంటే, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా ఉండేవాడు. పిల్లలు, ఇక్కడ మనం గమనించినట్లయితే మార్తకు తెలుసు యేసు ప్రభు గురించి. యేసు ప్రభు దేవుడు అని తెలుసు. యేసు ప్రభుల వారు మరి చనిపోయిన వారిని మరి లేపుతాడు అని తెలుసు. రోగులను స్వస్థపరుస్తాడని తెలుసు. అన్ని విషయాలు తెలుసు. కానీ యేసు ప్రభువుని మరి ఆమె ఆ యేసు ప్రభు పైన ఆమెకు విశ్వాసం అనేది సన్నగిల్లింది. ఈ యొక్క మరి యోహాను సువార్త 11:21 ఆమె అట్లా అన్నప్పుడు 22వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు అంటాడు, ఇప్పుడైనను నీవు దేవునిని ఏది అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని నేను ఎరుగుదును అని యేసు ప్రభుల వారు అంటాడు. నువ్వు దేవుణ్ణి నువ్వు అట్లా అంటా ఉన్నావు, కానీ ఇప్పుడు నువ్వు ఈ సమయంలో నువ్వు దేవుణ్ణి ఏది అడిగితే అది నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. యేసు ప్రభుల వారు అక్కడికి వచ్చింది ఎందుకు అంటే లాజరుని లేపడానికే. అది అర్థం కావటం లేదు మార్తయ్య. ప్రియులారా, మన జీవితంలో కూడా యేసు ప్రభుల వారు మనకు తోడుగా ఉంటాడు. అన్ని సందర్భాలలో, అన్ని విషయాలలో, అన్ని సమయాలలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే ఇస్సాకును బలివ్వడానికి మరి అత్తెత్తాడో అక్కడ దేవుడు ఆగుమన్నాడు. ఎందుకంటే అతని యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు. మొదలు తగిలి ఉన్న అక్కడ ఒక గొర్రెపిల్ల ఉంది, అక్కడ తీసుకొచ్చి నువ్వు బలార్పించు అన్నాడు. ఆ పర్వతానికి అబ్రహాము యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. యెహోవాయే చూసుకుంటాడు. ప్రతి అవసరతను, ప్రతి అక్కర్లను యెహోవాయే చూసుకుంటూ ఉంటాడు. చాలామంది కుటుంబాలలో వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, ఆర్థిక అవసరతలను బట్టి, ఇంకా అనేక సమస్యలను బట్టి దేవుని మీద ఆధారపడకుండా మనుషులపైన ఆధారపడుతూ ఉంటారు. మనుషులు ఇచ్చే ఆ కొద్దిపాటి అవసరతలను బట్టి వారి మీద ఆధారపడుతూ ఉంటారు. కాబట్టి వారికి ఏమీ దొరకదు. యాకోబు రాసిన పత్రికలు ఏమంటారు? వారు దేవునిని అడగనందున వారికి ఏమీ దొరకటం లేదని అంటూ ఉంటారు. దేవుని అడగకుండా మనుషుల్ని అడిగితే మనకు ఏమీ దొరకదు. ప్రియులారా, మరి దేవుడు ఎప్పటికీ ఎన్నడూ మారని దేవుడు. ఆయన మనతోనే ఉంటాడు. మన ప్రతి ఒక్క అవసరతలను తీరుస్తూ ఉంటాడు. ఎలాంటి కఠినమైన ఇబ్బందులైనా, ఇరుకులైనా, ఎంతటి అనారోగ్యమైన దేవుడు సమస్తమును సమకూర్చే దేవుడు.
అందుకే అబ్రహాము యెహోవా ఈరే, దేవుడే సమస్తాన్ని చూసుకుంటాడు, అందుకని మేము మరలా వస్తాము, మీరు ఇక్కడనే ఉండండి, మేము మరలా వస్తాము దేవునికి బలి అర్పించని విశ్వాసంతో చెప్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, ఎలాంటి దీన స్థితిలో మనం ఉన్నా కానీ, ఎలాంటి కఠినమైన అనారోగ్య పరిస్థితిలో మనం ఉన్నాము కానీ, యెహోవా ఈరేగా దేవుడు సమస్తాన్ని చూసుకుంటా ఉంటాడు. ఆకాశ పక్షులను చూరుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకున్నవు, వాటిని పోషించే దేవుడు, వాటి అవసరతలను తీర్చే దేవుడు నీ అవసరతలను తీర్చలేడా? వాక్యమేమంటే మనుషుల సహాయము వ్యర్థము, యెహోవాని ఆశ్రయించుట నరునికి మేలు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సమస్తాన్ని దేవుడు నీ కొరకు సమకూర్చి ఉంచినాడు. నువ్వు దేవుని పైన విశ్వాసముతో ఆధారపడము ఒకటి మాత్రమే మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుని పైన మనం ఆధారపడతా ఉంటామో, ఎప్పుడైతే దేవుని యందు మనము విశ్వసిస్తాం, అంటే దేవుణ్ణి మనం ఎప్పుడైతే నమ్ముతామో, దేవుడు మన ప్రతి అవసరత అక్కర దేవుడు మనకు తీరుస్తాడు. కాబట్టి యెహోవా ఈరేగా ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుడు మనకు ప్రతి పరిస్థితిని చూసుకున్న దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ప్రతి పరిస్థితిలో దేవుడు చూచుకుంటాడు అన్న నమ్మకంతో దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.